అసలు పొలం విలువ తెలుసా మీకు? పొలం గొప్పదనం తెలుసా? పొలంలో పండించడానికి రైతు పడే కష్టాల గురించి మీకు తెలుసా? ముందు అవన్నీ మీకు చూపించడానికి ఒక పెర్ఫార్మన్స్ పెడుతున్నాను. అది చూసి నేర్చుకోండి. సూపర్ అత్తమ్మ. ఏమే ఈసారి పంటేస్తున్నానే. ఈసారైనా పంట బాగా పండి మంచి రేట్ వస్తే మన కూతుర్ని బాగా చదివించుకోవచ్చే. మన కష్టాలు కూడా గట్టెక్కుతాయి. మంచిదయ్యా. సరేనే, నేను పొలానికి వెళ్ళొస్తా. భగవంతుడా, ఈసారైనా పంట బాగా పండి మంచి రేట్ వచ్చేలా చేయి స్వామి. జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు మంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలు కను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేరా నీ తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా నాన్న, ఎందుకు నాన్న నువ్వెప్పుడు ఈ మట్టిలోనే ఉంటావు? ఈ మట్టి అంటే నీకెందుకు ఇష్టం? చెప్తాదమ్మా. ఇదేంటయ్యా, గతేడాది కంటే తక్కువ ఇచ్చారు. దీంతో పెట్టుబడి కూడా రాదయ్యా. అయితే ఇంటికి తీసుకెళ్లి కొల్లబెట్టుకో. ఎవడు కొట్టాడో నేను చూస్తా. ఘోరమయ్యా ఇది. మా రైతుల నోట్లో మట్టి కొట్టి మీ కడుపులు నింపుకుంటున్నారయ్యా. ఏంట్రా నోరు లెగిస్తోంది? ఎక్కువ మాట్లాడితే ఇక్కడే నీ పాడి లెగిస్తుంది. పాడే ముందు ఎంతే వేస్తారు పోరా నాకు. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత వినబడలేదా గోదారి నీళ్ళ రక్త ఘోష కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత వినబడలేదా గోదారి నీళ్ళ రక్త ఘోష కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత వినబడలేదా గోదారి నీళ్ళ రక్త ఘోష అప్పులు తెచ్చి కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారా? పొట్టను పెట్టుకున్నారా? పండించిన దానికి ప్రతిఫలం అడిగితే కొడుతున్నారు. ఇదే న్యాయమని వాళ్ళని అడిగితే చంపేస్తున్నారా? మన బ్రతుకులు ఇంతేనారా? లేదురా, మారుతాయి, మారి తీరుతాయి. ఈ కత్తితోటే కంకులు కోసి దేశం గొంతు నింపాం. ఇదే కత్తితోటి దేశం కళ్ళకి కనపడేలా
అన్నం తినే ప్రతి వాడి 5 ఏళ్ళు రైతు కోసం పిడికిలి బిగించేలా చేద్దాం. రైతే రాజు, రైతే రాజు, రైతే రాజు. జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికే ఇంట్లో ఆర్డర్ లేనప్పుడు పార్టీ అరేంజ్ చేసేవారు. సూపర్ రా. ఆడోళ్ళు ఉంటే నీకేంట్రా ప్రాబ్లమ్? వాళ్ళు ఉంటే మన మీద ఎక్కేస్తారు, వాళ్ళు లేరనుకో మనకి ఎక్కేస్తుంది. అన్న చూడడానికి మన్మంత్రి సినిమాలో నాగాజులో ఉన్నాడు కదా. బాగా దగ్గరికి వచ్చి చూడు, ఊపిరి సినిమాలన్నా ఉంటాడు. మెడొక్కడే తిప్పగలడు, ఇంకేది. తాగి పిచ్చి పిచ్చిగా చేశారనుకోండి దెబ్బలు పడతాయి రాజా, మీకు దెబ్బలు పడతాయి. నా ఈవెంట్ క్యాన్సిల్ అయింది. నీ ఈవెంట్ క్యాన్సిల్ కాలేదు, నేనే క్యాన్సిల్ అయ్యేటట్టు చేశాను. ఎందుకు అలా చేసావు? శివుడేమో పార్వతిని తన అర్ధభాగం చేసుకున్నాడు. నేను నీ కోసం ఈ మాత్రం చేయలేనా? వాళ్ళందరూ దేవుళ్ళు, నువ్వు మాత్రం నాకు దేవతవి కదా. కావ్య, నువ్వేంటి ఇక్కడ? ఏంటి నేను ఇక్కడ ఉండకూడదా? ఎల్లోర శిల్పాలు ఇక్కడ ఉండడు కదా. మాటలు లేవు. నానొక పంది ఎదవకి పెళ్ళాన్ని. మీ లాంగ్వేజ్ చూస్తుంటే కన్నడ అలా ఉంది. నేను కన్నడ, వీడు ఎవడే కన్నడ. ఏంటి ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు పార్టీలో? ఇప్పుడు ఉంటే ఏమైంది? నువ్వు తేడా ఉంటేనే వదలవు, ఆడ ఉంటే వదులుతావా? ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. Very sweet voice you have. నాకు ఆ ఫేవరెట్ సాంగ్ అది ఎప్పటి నుంచో. అది ఎందేలో నవ్వానొచ్చిందిరా. You have a mesmerizing voice. వీళ్ళు బ్యాచ్ అంతా అప్పుడప్పుడు కాదు కలిసేది, చాలా రెగ్యులర్ గా. మనం ఇంటికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఇప్పుడే సుచ్చిని కలవడానికి వెళ్తున్నాను, ఇప్పుడే మాలిని కలవడానికి వెళ్తున్నాను. సుమా, రాజీవ్ గారు అందరి పేర్లు బాగా ఎలా తెలుసు? బాగా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. హాయ్, హలో, నమస్తే బ్రహ్మాజీ గారు. భూమి పుట్టినప్పుడు పుట్టాం మన ఇద్దరు, ఏం చేద్దాం? అద్భుతం అండి, మోత మోగిపోయింది. యమదొంగ సినిమాలో ఒక సాంగ్ ఉంది చూడు, ముగ్గురు హీరోయిన్ల తోటి. వీళ్ళ ముగ్గురిని పెట్టి చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఓయ్ అమ్మ బిస్కెట్. గోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. మన మనసులు ఒకటైనా టైం గుర్తులేదు, కానీ మన ప్రేమ మాత్రం లైఫ్ టైం వెలుగుతూనే ఉంటుంది.
అంత పరిచయం ఉందా మీకు నాకు? ఏంటా దిక్కుమాలిన జోకులు? హలో, నువ్వే తెలిసిద్ది జోకులు, దిక్కుమాలిని అనుకో. నేను ఆర్టిస్ట్నే, ఓకే? సో వాట్? నా మాతృభాష కన్నడ. అక్కడ నుంచి ఇక్కడ వచ్చి నేను ఇంతవరకు మాట్లాడుతున్నానంటే అది చాలా పెద్ద గొప్ప విషయం. మీరు మాట్లాడే దాంట్లో ఒక 10 మాట్లాడితే 8 బూతులు వస్తాయి. మీరు కన్నడకు వచ్చి కన్నడ లాంగ్వేజ్ నేర్పించుకొని నాకు రానప్పుడు నేను వెళ్ళను మేడం. నాకు రానప్పుడు నేను కన్నడకి వెళ్ళను. లేదంటే అలా ఉన్నప్పుడు నన్ను షో పిలవదండి. మీరు తెలుగు వాళ్ళే పిలుచుకోండి. ఎవడైనా ఛాలెంజ్ అబ్బా. నేను ఈ టీవీ వదిలేసి వెళ్ళిపోతా. ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం అంటే నేను వీళ్ళ కడుపును పుట్టడం. మాస్టారు మా మేడం అంటాం మేము ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ముగ్గురు లేరు, నా తోడ పుట్టింది లేదు, నన్ను కన్నవారు లేరు.